రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. మీ ముందర ప్లేస్ ఉంటే ముందుగానే మీ ముందరకు వస్తా జరిగి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. వెనక వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుగానే కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. సమయమున మనం ఆశించిన రీతిగా పోయిన వారం ప్రకటన చేసిన రీతిగా ఈ సమయమున హైదరాబాద్ మహాపట్టణం నుంచి దైవజనులు రెవరెండ్ సంజీవయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు షారోన్ ప్రేయర్ హౌస్ యొక్క మందిరాన్ని నడిపిస్తున్నారు. అదే రీతిగా వారు అన్ని జనుల మధ్య హైదరాబాద్ పట్టణంలోనే సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తూ చక్కని వాక్య సందేశాలు అందిస్తూ వారికి సంఘ సేవ కూడా ఉన్నది. కాబట్టి వారు చక్కగా బోధించగలిగిన దైవజనులు. ఈ సమయమున వారు కొద్ది నిమిషాలు మన మధ్యలో వారు వాక్యాన్ని బోధిస్తారు. మనందరం కూడా శ్రద్ధగా అందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందాం. సమయమున చప్పట్లు కొడుతూ అయ్యగారికి సమయాన్ని అప్పగించుదాం. మనం దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ దినమున మీ దగ్గరికి రావటం, లద్దగిరి ప్రాంతానికి రావటం ప్రభు ధన్యత భాగ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చాలా చక్కగా మీరు అందరూ వచ్చారు. ఎలా ఉందనంటే స్త్రీల కాన్ఫరెన్స్ లాగా ఉంది ఇది. అంటే తెలుసా స్త్రీల కాన్ఫరెన్స్ అంటే? చూసారా బ్రదర్స్ చెప్తున్నారు, మీరు చెప్పటంలే. స్త్రీల కూడిక, స్త్రీల కాన్ఫరెన్స్ లాగా ఉంది. చాలామంది వచ్చేసినటువంటి దేవుని యొక్క ప్రియబిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకా స్టిల్ దెర్ ఇస్ ఏ ప్లేస్ ఇన్ సైడ్. సిస్టర్స్ ఎవరైతే బయట కూర్చున్నారు, ఇంకా లోపల ఉన్నదమ్మా, వడగాలి వేడిగాలి వస్తూ ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలు ఉన్నవారు బయట కూర్చోవడం అనేటువంటిది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొకవేళ చిన్నపిల్లలు లేకుండా లోపల నిండి ఉన్నదని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మీరు లోపలికి రావచ్చని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నాకు జర్మియా గారు, మీ స్థానిక సంఘ కాపరి, మా తండ్రి యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి నరేష్ అనేటువంటి దైవ సేవకుల ద్వారా పరిచయం అయినాడు. మరి వీరికి పరిచయం చేసి ఈ దినమున మీ దగ్గరికి రావటానికి ప్రభు కృపనిచ్చినాడు. దానికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మీరు కూడా హైదరాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఇది టఫ్ ఫర్ యూ. మీకు ఏదో పెద్ద కష్టతరితమని కాదు, కానీ ఎక్కువగా నేను ప్రయాణం చేయను కాబట్టి కాస్తంత ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క, మీరు గమనించినట్లయితే దేవుని యొక్క దివ్య సన్నిధికి రావటం, తన బిడ్డల్ని దర్శించటం ప్రభు మనకిచ్చినటువంటి ధన్యత. ఆమేన్. మిమ్మల్ని అందరినీ చూడటం నాకు సంతోషం. మీరు దేవుని సన్నిధిలో ఉండటం మీకు సంతోషమేనా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. ఏంటిదనంటే, ఒక దినం ఒక సేవకుడు వచ్చాడట. వచ్చి 3 రోజుల కూడికెళ్ళి జర్మియా గారు అన్నట్టుగా పెట్టిండనుకోండి, ఆయన పెట్టాడట. నాలాంటి ఒక సేవకుడిని పిలిచాడట. పిలిచి ప్రసంగం చేయాలి కదా, మరి చేయాలా లేదా? చేయాలనేటువంటి సమయానికి వచ్చేసరికి ఆడియన్స్ని అడుగుతున్నాడట. అంటే విశ్వాసులని అడుగుతున్నాడని. ఏమని అడుగుతున్నాడు అంటే,
ప్రియమైనటువంటి సంఘ విశ్వాసులారా, మీ సేవకుడు నన్ను ఆహ్వానించాడు, దాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ దినం నేను చెప్పబోయే ప్రసంగం మీకు తెలుసా అని అడిగాడట. ఎవరు? పిలువబడిన సేవకుడు. నేను చెప్పబోయే ప్రసంగం మీకు తెలుసా? ఇప్పుడు కాస్తో కూస్తో ఇంటిచ్చినారు సేవకులు. ఏంటిది? ఆదికాండము 21వ అధ్యాయము 33 నుంచి 34. మరి ఆయన ఏది ఇయ్యలే. అప్పుడు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మాకు తెలియదండి పాస్టర్ గారు అన్నారంట. ఇది 3 దినాల సభ. ఎన్ని దినాలు? 3 దినాల సభ. మాకు తెలియదని అంటే పాస్టర్ గారు అన్నాడట. మీకు తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలి అన్నాడట. ఎలా ఉన్నాడు సేవకుడు? మీకు తెలియనప్పుడు. అర్థమవుతుందా? ఈ వరుస గెయిన్ ఎక్కువైంది, ఇది అందుకే అంటుంది. ఇది అంటుంది చూసారా? అది గెయిన్ ఎక్కువైతే నేను అంటదనమాట. గెయిన్ అంటే బరువు ఎక్కువైతుంది అనమాట. దానికి బరువు అయినప్పుడు ఏమవుతుందంటే, మనం కూడా బరువు అయినప్పుడు ఏమవుతాం చెప్పండి? ఒకప్పుడు మన పెద్దలు 100 కిలోల బస్తా మోసేవారు. మీ దగ్గరికి వచ్చేసరికి 50. మా దగ్గరకు వచ్చేసరికి 25. కరెక్ట్. ఇంకో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు బియ్యం ఎన్ని కిలోల బస్తా వస్తుంది తెలుసా? 5 kgs బస్తా, 10 kgs బస్తా. అంటే మోయలేని పరిస్థితి అయిందనమాట జనాలకి. సో కాబట్టి మీరు గమనించండి అమ్మా, వినండి. ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమవుతుందమ్మా ఏం చెప్పాను? మీరు చెప్పింది చెప్పారు కదంటున్నారా? నాకు అర్థమవుతుంది. అనుకున్న వాళ్ళు ఒకసారి మీ కుడి హస్తాలు పైకెత్తండి. అనుకున్న వాళ్ళు మాత్రమే. ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ అని పొందుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఎన్ని దినాల కూడిక అయిపోయింది? 1 దినం కూడిక అయిపోయింది. అందుకనే జాగ్రత్త తినాలి. ఎన్ని దినాల కూడిక అయిపోయిందమ్మా? ఇంకెన్ని దినాలు బాకీ ఉన్నాయి? 2 దినాలు. 2 దినాల్లో వచ్చినాడంట. 2వ దినం వచ్చే ముందే పాస్టర్ గారు ఇలా అడుగుతాడు ఖచ్చితంగా. మనం ఏం చెప్పుకోవాలంటే, నిన్నేమన్నాడు? తెలియదంటే ఏమన్నాడు? నేను ఎందుకు చెప్పాలో తెలియని వాళ్ళకని వెళ్ళిపోయినాడు కదా. విశ్వాసులు అందరూ గుమ్ముగూడి మాట్లాడుకున్నారంట, ఈసారి సేవకుడు వస్తే మనం చెబుదాం, మనకు తెలుసు అని చెబుదాం అన్నారంట. స్తోత్రం. విశ్వాసులు కూడా మీరు తెలివైన వాళ్ళే. మీరు తెలివైన వాళ్ళు కారా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఆమేన్. ఆయన అంటే ఎవరు? ఆమేన్. మీకు అన్నీ తెలుసు, ఇంక నేను ఎందుకు చెప్పాలన్నట్టు ఉంది కదా. సరే మంచిది, వచ్చాను కాబట్టి 4 ముచ్చట్లు మీతో పంచుకొని వెళ్తాను. 2వ రోజుకి అడిగినాడట. ఏమని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం నేను చెప్పబోయే ప్రసంగం మీకు చెప్పండి అంటే ఏం చెప్తారు? మీరు అందరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు కదా. ఏమని చెప్తారు చెప్పండి? తెలుసు. గట్టిగా చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పండి. తెలిసినాక ఎందుకు చెప్పాలన్నాడట. ఫస్ట్ ఏమన్నాడు? తెలియని వాళ్ళకు. 2వది ఏమన్నాడు? తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే, అరే ఏంది సేవకుడు అంతా వెరైటీ సేవకుండా ఉన్నాడని చెప్పి ఆ రోజు ముగించేసాడు. సభ అయిపోయింది. పాస్టర్ ఏదో జర్మియా గారని మాటలు చెప్పాడు. ఓకే రేపు చూసుకుందాంలే అనుకొని చెప్పి సభ క్లోజ్ అయిపోయింది. 3వ దినం అంతా హుషారుగా ఉంటారండి. మీరు చూసారు జనాలు ఎప్పుడైనా ఫస్ట్ దినం తక్కువ వస్తారు, 2వ దినం కొంచెమే, 3వ దినం పట్టరు. అది కూడా సరిపోదు కదా. మీరు గుడ్ ఫ్రైడేకి చూడండి, ఇంక మొత్తం అది కూడా సరిపోదు. ఆ ఎంటీ హాల్ అంతా కూడా నిండిపోతుంది. ఇంకా కిక్కిరిసిపోయినారట జనాలందరూ కూడా. కిక్కిరిసి పోయినారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా సూట్ వేసుకుని వచ్చాడు. అందరిని చూసి అయ్యగారు కనిపించినాడంట. ఈరోజు ఇలా పని చేద్దాం అనుకొని, దేవుని పేరట మీ అందరికీ వందనాలు. ఈ దినమున నేను చెప్పబోయే ప్రసంగం మీకు తెలుసా అన్నాడంట. స్త్రీలందరూ ఏమంటారు తెలుసా? తెలియదండి అన్నారంట. పురుషులందరూ ఏమంటారు ఇప్పుడు? మరి ఇంకెందుకంటే పాస్టర్ ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ ప్రీచర్ని పట్టుకోవాలని చూశారు. స్త్రీలందరూ ఏమన్నారు చెప్పండి? అమ్మ నిద్రపోదు తలే, అమ్మ మీరు నిద్రపోతున్నారు కదా, నిద్రపోతున్నవారు గట్టి గలలు చెబుతాముగాక. అమ్మా అల్లెలు అనేసరికి నిద్రపోయేటోడు కూడా చెప్తాడు.
ఓకేనా? ఎవరు పోవద్దు, ఓకేనా? స్త్రీలందరూ ఏమన్నారు? పురుషులందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి అన్నాడట. ఎట్లుంది ఇప్పుడు? ఎందుకు చెప్పానంటే కొంచెం హుషారు చేయడానికి మీకు చెప్పాను, ఓకేనా? ప్రీచర్స్ అలాగ ఉండరు, కానీ ఏదో మనుషులో హుషారుతనం తీసుకురావడానికి ఈ మాటను మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 21వ అధ్యాయంలోకి వస్తే ఆదికాండం 21వ అధ్యాయము 23-24 వచనము. ఆదికాండము 21వ అధ్యాయం 33-34. అబ్రహాము బెహెర్షాబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యుడైన చదువుతలే చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నేను 2 మాటలు చెప్పి మేము ముందుకు సాగుతాను, ఓకేనా? అబ్రహాం అంటే ఎవరో తెలుసు కదండి మనకి. ఎవరు? మన పితరుడు, విశ్వాసులకు తండ్రి. చెప్పండి ఎవరైనా. మన పితరుడు, విశ్వాసులకు తండ్రి. మన పితరుడు, విశ్వాసులకు తండ్రి, ఓకేనా? ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత తుమ్ముకు తమ్ముడు ఉన్నాడట. అది ఆవలింతకు అన్నున్నాడంట. నువ్వు పక్కన ఆవలించినావు అనుకో, ఇంకొకడు ఆవలిస్తూనే ఉంటాడు పక్కనాడు. తుమ్మితే అచ్చి అనగానే ఇంకొకటి తుమ్ముతూ ఉంటాడు. ఆ పక్కన ఉన్నాడు, ఏడా నిన్న ఏది కుండలో నీళ్ళు తాగిన, అందుకేమవుతుంది నాకు. కాబట్టి ఎట్టి పరిస్థితులు తుమ్ము రానియకండి. రెండవది ఆవలింతలు. అందుకే మీరు చూడండి, ఆవలింతలు ఇచ్చినప్పుడు ఎలా ఆవలింతలు ఇస్తారు తెలుసా? అంటారు, చూసారా? అంటే ఇది ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా హుషారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా యాక్టివ్గా ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అబ్రహాము జీవితంలో చూసినట్లయితే ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులు మన మూలపితరుడు ఆయన ఈ 21వ అధ్యాయంలో మనం చూస్తే 33వ వచనంలో ఆయన ఏం చేశాడట? ఒక పిచ్చుల వృక్షము నాటెను అని ఉన్నది. ఏ వృక్షం నాటాడు? ఎప్పుడైనా విన్నారా మీరు? జామకాయ చెట్టు విన్నారు, దోసకాయ చెట్టు విన్నారు, ఇంకా మామిడి చెట్టు విన్నారు, సపోటా చెట్టు విన్నారు, చింత చెట్టు విన్నారు. అసలు ఒక చింత చెట్టు కనబడతలేదు మన దగ్గర. ఉన్నాయి ఊర్లో, ఎక్కడున్నాయి? పొలాలలో ఉన్నాయి. ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు పొలాలు చూపించాలి నాకు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీతో పాటు పొలానికి వస్తే నేను రావన్నా వద్దా? కొంతమంది నువ్వేమవుతావులే అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. వస్తా, నాకు దున్నడం వచ్చు. దున్నడం తెలుసా? దున్నడం తెలుసు కదా. దున్నడం వచ్చు. వరం అంటే వరం ఎక్కడం వచ్చు, కోయటం వచ్చు, కుప్ప కూర్చటం వచ్చు, అనొచ్చు. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఆత్మీయ పంటను కోస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మంచిదే. అబ్రహాం ఏం చేస్తున్నాడు ప్రియులారా? పిచ్చుల వృక్షాన్ని నాటుతున్నాడు. ఇది వృక్షానికి ఉన్నటువంటి శ్రేష్టమైన గుణం ఏంటిదనంటే, ఇది నీరు లేకున్నా ఎదుగుతుంది అన్నమాట. ఏమి లేకుండా ఎదుగుతుంది? నీరు లేకున్నా ఎదుగుతుంది. ఎంత ఎండొచ్చినా ఇది వాడిపోదు. దానికి ఉన్న శ్రేష్టత, దాని పేరే ఏంటి తెలుసా? పిచ్చుల వృక్షం. ఇంకొకటిది ఉప్పు నేలలో నాటిన మొలవగలుగుతుంది. ఉప్పు నేలలో నాటిన మొలవగలదు. ప్రభు అన్నాడు, ఉప్పు నిస్సారమైతే దేనికి ప్రయోజనం? అది త్రొక్కబడేటకే కదా. సో నిస్సారమైనటువంటి సారవంతము లేనిటువంటి పొలములో నాటబడిన ఈ పిచ్చుల వృక్షం ఏం చేయబడుతుంది? ఎదుగుతుంది, మొలకెత్తుతుంది, మొలుస్తూ ఉంటుంది. అందుకనే మన పితరుడైన అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? పిచ్చుల వృక్షము నాటెను. పిచ్చుల వృక్షము నాటెను. ఈ చెట్టు మీరు ఎందుకు పెడతారు? మామూలుగా మీరు చెట్టు పొలాలలో చింత చెట్టు ఎందుకు పెడతారు? మామిడి చెట్టు ఎందుకు పెడతారు? పొలాలు మామిడికాయలు కానికి, చింతకాయలు కానికి, జామకాయలు కానికి తినడానికి. మీకేనా లేకపోతే ఇంకెవరికైనా? అమ్మా ఎక్కువైతే అమ్మడానికి. అమ్మో మంచిది చెప్పినారు అమ్మ. ఎక్కువైతే అమ్మడానికి. ఇంకా మీ నుంచి నేను ఐ వాంట్ టు టేక్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. ఇంకోటి చెప్పనా?
మా తాత పెట్టిన చెట్టు ఇప్పటికి ఉంది. ఏంటిది? మామిడి చెట్టు. ఇది ఎవరు పెట్టినారని అడిగితే మా తాత పెట్టాడంట. మా పొలం చుట్టూ చాలా చింత చెట్లు ఉన్నాయి, మా తాత వాళ్ళ డాడీ పెట్టాడంట. ఎందుకు పెట్టి ఉండొచ్చు మా తాత వాళ్ళ డాడీ? చెప్పండి చెప్పండి. నీడ గురించి కాదు, నా పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలు తినాలని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ చెట్టు అయినా మనము తినడానికే కాదు. అర్థమైందండి? నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకు పిల్లలు పుడతారు. ఏం చేస్తారు వాళ్ళు? రాబోయే తరాలు ఈ చెట్టు యొక్క ఫలము తినాలి. ప్రైజ్ ది లార్డ్. సో అబ్రహాము కూడా పిచ్చుల వృక్షాన్ని నాటడానికి గల కారణం ఏంటిదనంటే, రాబోతున్నటువంటి జనాంగానికి సూచన. ప్రభు చెప్పినాడు 12వ అధ్యాయంలో, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినాడు కదా. మీకు తీనక్కర్లేదు, నేను చెప్పేస్తాను. అమ్మా అమ్మా, ఓ అమ్మా, అమ్మా అవ్వా తల్లి నిద్రపోద్దు. పక్కన వాళ్ళకి ప్రైజ్ లాట్ చెప్పండి ఒకసారి. మీరు అందరూ ప్రైజ్ లాట్, మీ చేతులు ఉన్నాయి కదా, ప్రైజ్ లాట్ చెప్పండి. వదిలిపెట్టద్దమ్మా, వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు వదిలిపెట్టద్దు. మీరు ప్రైజ్ లాట్ అంటే ఇట్లా చెప్తున్నారేంటి? ప్రైజ్ లాట్ ఇలా చెప్తారా మీరు? ఏదో చేతి గుర్తుకే మనవట అన్నట్టుగా చెప్తున్నారు మీరు. పక్కన వాళ్ళకి చేతి ఇవ్వండి. అమ్మా అమ్మ నా మీద కోపమా ఈరోజు? మీరు పక్కన వాళ్ళకి చేతి ఇవ్వండి, పట్టుకోండి, అలాగనే పట్టుకోండి, పట్టుకోండి. అమ్మ నీవు తల్లి ఈ తల్లే, నా మీద కోపం ఉంటే బయట చూసుకుంటారు, కానీ విడవద్దు విడవద్దు. ఏం చెప్పాలంటే నిద్రపోకు అని చెప్పు. సరిపోయిందేనా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రమాణం చేసినారు ప్రభు సన్నిధిలో, నువ్వు నిద్రపోకుండా కుణుక్కుంటూ నిద్రపోయినావనుకో, జాగ్రత్త సుమా, దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ దొంగిలించబడతాయి. దొంగిలించబడాలన్నా తీసుకెళ్తారా? అంగడి పోయినవారు, అంగడి తెలుసా? సంత పోయి కట్ట తీసుకొని పోయినావు, కట్ట తీసుకొని పోయి పోగొట్టుకుని వచ్చేవాడికి ఎలా ఉంటుంది? నీకు బాధ ఉంటుంది. బాధతో వెళ్తావా, సంతోషంతో వెళ్తావా? ఆయన సన్నిధిలో ఏముందంట? సంతోషము కలదు. కొందరు ఎలా వస్తారో తెలుసు, ఎప్పుడైపోతుందో అనుకుంటూ వస్తారు. దేవుని సన్నిధిలో దుఃఖముఖములై మనం ఉండకూడదు, బాధతో రాకూడదు, చింతతో రాకూడదు. నీ ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. నా చింత లేనల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి అమ్మా, ఎవరున్నారు చెప్పండి. పూలదండ తెప్పిస్తాను మీ పాస్ గారితో, ఒక శాలువ తెప్పిస్తాను. ఏం చెప్పిస్తాను? సన్మానం చెప్పిస్తాను. చెప్పండి ఎవరైనా. రోగం లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రోగం లేని వారు, రోగం అందరికీ రోగాలు ఉంటాయి. అమ్మ అంటారు చూసారా, అది కూడా రోగమే. అన్న కూర్చుండి నడమంతా, అబ్బా అది కూడా రోగమే. పిక్కలన్నీ పట్టేసినాయి, అది కూడా రోగమే. కూర్చుండి లేవలేక ఎవడు లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి. అబ్బాయి ఎంత మంచి ముచ్చట చెప్పినారా, దేనికి స్తోత్రం. భలే చెప్తున్నారు, నాకు బాగా సహకరిస్తున్నారు మీరు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అదంతదే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సేవకుడు సేవకురాలు. ఆమేన్, కష్టపడుతున్నారు. దేవుడి సంఘాన్ని ఇంకా అభివృద్ధి పదంలోనికి తీసుకొచ్చునుగాక. ఏమని చెబుదామా? సంతోషంగా రావాలి దేవుని సన్నిధికి, ఆనందముతో రావాలి దేవుని సన్నిధికి, ఆర్భాటముతో రావాలి. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారా? ఎత్తుకొని ఆడిచ్చారా? లేకపోతే చిదిమే రకమా ఎత్తుకునే రకం? మనం చిదిమే రకం అంటే తెలుసా మీరు? గిచ్చే రకం, అది నా భాషనే, మీది కూడా. గిచ్చే రకమా ఎత్తుకొని ఆడిచ్చే రకమా? 6 నెలల పిల్లోని చూడు, ఇలా ఎత్తుకుంటే వాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలోకి వస్తే అలా ఎగరాలి నువ్వు. అంటే ఎగురమంటే ఇలా కాదు, నీ హృదయంలో ఎగరాలి. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా? నీ హృదయంలో ఎగరగలగాలి, ఆనందించగలగాలి. ఆమేన్. నేను మూల కూర్చున్నాను, నేను అటుకొన్న కూర్చున్నాను, ఇటుకొన్న కూర్చున్నాను, నువ్వు కూర్చొని నన్ను ఎవరు చూస్తున్నారులే, నా వైపు కెమెరా లేదులే అనుకుంటున్నావా? అన్నీ రికార్డ్ అవుతాయి. అర్థమైందా? ఒక ఆమెనంట కిటికీ దగ్గర కూర్చుందంట. ఎక్కడ? కిటికీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఏమనుకోవద్దా, మిమ్మల్ని గురించి కాదు ఈ మాట అనేది, ఓకేనా? ఎక్కడ కూర్చుంది? కిటికీ దగ్గర కూర్చుందంట. పొద్దంతా కష్టం చేస్తారు కదా, కష్టం అంటే తెలుసుగా, పని చేస్తారుగా.
అలసిపోయి మెల్ల కళ్ళు మూసుకుందంట. నిద్రపోయేటోళ్ళు కళ్ళు మూసుకుందంట ఏం తెరుస్తారు? నోరు తెరిచి గురక పెడతారు. నోరు తెరిచిందట. ఇంకా నడుస్తుంది చూడు, హెలికాప్టర్ నడుస్తుంది. పాస్టర్ గారు చూస్తుండే హల్లెలూయా అన్నప్పుడల్లా లేస్తుందంట. ఆమె ఏమంటుందంట అండి? హల్లెలూయా అన్నప్పుడల్లా లేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ నోరు తెరుస్తుంది, కళ్ళు మూసుకుంటుంది. అదేం పోయే కాలం కానీ ఆ చర్చిలో 2 బలులు తిరుగుతున్నాయంట. ఏం బలులు? ఏం బలులు అవి? ఎన్ని బలులు చెప్పాలమ్మా? కోపంతో చూస్తున్నావు నన్ను? అమ్మా గుడ్ డోర్ దగ్గర ఉన్న తల్లులు మీరు చెప్పండి, ఎన్ని బలులు? చూసి చెప్పాలి, ఓకేనా? కాపీ కొట్టాలి, ఓకేనా? కొంతమంది 10వ తరగతిలో ఈ రాసిచ్చినాయి గమనించాలి ప్రియులరా, గమనించాలి ప్రియులరా. ఎన్ని బలులు తిరుగుతున్నాయి చూపించండి ఒకసారి. నేను ఎంత బాగున్నా, ఒక్క ఫోటో తీసుకోమా, సూపర్ ఉంటుంది. హస్తాలు దేవుడు దీవించును గాక. మీ హస్తాలలో దేవుని హస్తము తాకబడును గాక. ఎంత బాగుంటుంది. పాస్టర్ ఒకసారి కొట్టండి ఇలాగా. దేవుని హస్తం మీకు తాకిందానికి ఎంత బాగుంటుంది. ఇమాజిన్ 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 అంటే ఒకసారి ఆలోచన చేయండి. దేవుని హస్తం మీ హస్తానికి తాకితే, దేవుని హృదయములు నీ హృదయానికి తాకితే, కీర్తనకారుడు అంటాడు, నా హృదయము నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అన్నాడు. అన్న ప్రైజ్ లేడనా? ప్రైజ్ లార్డ్. ఏమవుతుందంట? అంటి వెంబడిస్తుంది. విశ్వాసులు అలాగనే ఉండాలి. ఏమ్మా ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసులు దేవునితో మన హృదయము అంటి వెంబడించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభా నేను నీతోనే ఉంటాను తండ్రి, ఆమేన్, నేను నీతోనే. ఈ ఉపవాస దినమున ఒక తీర్మానం చేసుకొని వెళ్ళిపోతా. ఈ ఉపవాస దినమున నేను నీతో బ్రతుకుతా ప్రభా. మనం కొంతమంది ఎప్పుడు అంటారు తెలుసా? నిన్ను అంటి వెంబడిస్తానంటే జాబ్ వచ్చినప్పుడు తండ్రి నీకు వందనాలు అంటారు కదా. పెళ్లి సంబంధం కుదిరిందనుకో, దేవుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడో అంటారు కదా, లేదమ్మా? అంటారా లేదా? పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారనుకో, చెప్పండి ప్రభా నా ప్రార్థనకు ప్రతిఫలం నీవు. ఫెయిల్ అయితే చెప్పరంటే అండి అంటి వెంబడిస్తామా, దూరంగా ఉండి వెంబడిస్తామా? అప్పట్లో భార్య భర్తలు ఎలా వెళ్ళారు తెలుసా మీకు? అప్పట్లో నా చిన్నతనంలో భార్య భర్తలు ఎలా వెళ్ళారు తెలుసా? ఇప్పుడు అంటే బండి మీద బండి వేసుకొని ఏం చేస్తారు, వెనకాల కూర్చుండి పెట్టుకొని డ్రీమ్ అని ఏం చేస్తారు, పోతా ఉంటారు. కానీ అప్పట్లో అది కాదు. భర్త ఆమెడు దూరం నడుస్తూ ఉంటే భర్త వెనకాల భార్య నడిచేది తెలుసా? ఎంత గౌరవమో. ఆయనను చూస్తూ భార్య. ఇప్పుడు అలా ఉందా అమ్మ? ఎంత జనరేషన్ పెరిగింది మీది, ఎంత ఆశీర్వాదం. పెళ్ళైన కొత్తలో భర్త అన్నాడట, ఏమో ఏంటి దూరం మెయింటైన్ చేస్తున్నావు బండి మీద కూర్చొని, ఎవరైనా చూసేవాళ్ళు ఏమనుకుంటారే మనల్ని? ఏమనుకుంటారు? వీళ్ళు పరాయి వాళ్ళు అనుకోరు, దగ్గర జరిగే అన్నాడట. ఎవరిని దగ్గర జరిగిందంట. ఏమే దగ్గర జరిగినో పర్లే, చేతి మీద చేయవా అన్నాడట. భుజం మీద చేయవా అంటే ఈ ఫోన్లే ఆయన ముచ్చట పడుతుంది కదా అని భుజం మీద చేసిండంట. ఇది రోజు అలవాటు అయిపోయింది. బయటకు వెళ్ళినప్పుడల్లా అమ్మగారు ఏం చేయాలి? ఆయన భార్య చెప్పండి భుజం మీద చేయాలంటే 6 నెలల తర్వాత ఏమే భుజం మీద చేయకపోతే నీకు మనసును పట్టదా అన్నాడట. ఏమంటున్నాడు? భుజం మీద చేయకపోతే మనసును పట్టదా నీకు అన్నాడంట. అదేంటంటే నువ్వు వేసినప్పుడల్లా నా సొక్క నలిగిపోతుంది అంటున్నాడంట. ఆరంభంలో ప్రేమ ఏమైంది? అంతే. మనం కూడా మేలు జరిగినప్పుడే దేవుని అంటుకోవడం కాదు, కీడు జరిగినప్పుడు కూడా దేవుని అంటుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారు ఏం చేశారండి ప్రియులారా? రాజా నువ్వు ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను నువ్వు చేసిన దానికి మేము నమస్కారము. అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు 37వ కీర్తన భాగంలో ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను చిన్నవాడన ఇంటిని, ఇదిగో ఇప్పుడు ముసలి వాడని వృద్ధాప్యములోకి వచ్చిన్నాను. నీతిమంతుల పిల్లలు విడుబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నా జిందగీలో చూడలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. జిందగీ అంటే తెలుసా మీకు? జీవితములో. దేవునికి స్తోత్రం. దేవుడు నీతిమంతుల పిల్లల్ని విడిచేవాడు. ఆమేన్.
నీతిమంతుల బిడ్డలు ఎవ్వరు కూడా మనం చూడడానికి అగ్లీగా ఉండవచ్చు, చూడడానికి వికారంగా ఉండవచ్చు, చూడడానికి ముచ్చటగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు హృదయంలో దేవునికి మక్కువైన బిడ్డగా కూర్చున్నావు, ఇక్కడ ఇష్టముగా కూర్చున్నావు. ఎఫ్రాయిము గురించి ప్రభు అన్నాడు ఒక మాట, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి కూడా ముద్దు బిడ్డలు ఉన్నారో తెలుసా? నువ్వు కూడా పిలుచుకుంటావు కదా, నా చిట్టి, ఏమని పిలుస్తావు? నా పొట్టి, నా కన్న, చెప్పరేంటండి, నా బుజ్జి, నా బజ్జి, ఎన్ని పిలుస్తారో ఏనా? అవునా కదా? దేవుడికి కూడా నిన్ను ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఏమని చెబుదామా? ఓకే, ఎన్ని బలులు ఉన్నాయి చర్చిలో? చెప్పాలి, వెనకాలు నిద్రపోయేటోళ్ళు చెప్పాలి. అది ఎన్ని బలులు? వెరీ గుడ్. తిరుగుతూ ఉన్నాయి, ఒకటి కొట్లాడుకున్నాయంట. భార్య భర్తలు అప్పుడప్పుడు కొట్లాడుతారు చూడు. ఎవరు కొట్లాడతారమ్మా? కొట్లాడని సంసారాలు ఉన్నాయి ఎక్కడన్నా? మీ ఉన్నాయా? కొట్లాడని సంసారాలు ఉన్నాయంటే అది భార్య భర్తలు కానే. సింపుల్. అట్లా అని చెప్పి తలల బాలు కొట్టినట్టు కొట్లాడకూడదు. ఈ భార్య భర్తలంట ఏవి? 2 వాళ్ళు. ఆడబల్లి ఎంబట మగబల్లి పడుతుందంట. నువ్వు ఆగుని పని చేస్తా అంటుందంట. అది ఎక్కడ అవుతుంది? ఏంటిది? ఆడబల్లి తిరిగి దీన్ని నన్ను వదిలిపెట్టేటట్టే లేడు ఈ ముద్ద నష్టపోడు అని చెప్పి తిరిగి ఏదైనా బొక్కలో దూరుదామని చూస్తే ఏ బొక్క కనపడతలేదట. అమ్మో జాగ్రత్త. చెప్పండమ్మా, ఏదైనా బొక్కలో దూరుదామనుకుంటే ఏ బొక్క? ఒక బొక్క కనిపించిందంట. అదే బొక్క? జాగ్రత్త. మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు నోరు తెరిచి నిద్రపోయినావు అనుకో, ఏం దూరుతాయి? సాతాను దూరిపోతాడు, లోపల గుడ్లు పెట్టేస్తాడు. నీకు బలిలే వస్తూ ఉంటాయి బయటికి. అలా జరగకుండా యాక్టివ్గా దేవుని వాక్యం ఎందుమగాక. అబ్రహాం ఏం నాటాడు? చెప్పాలందరూ కూడా. దేనికి సాదృశ్యము తెలుసా? నిరీక్షణకు సాదృశ్యం. ఏమని చెప్పుదామా? దేనికి సాదృశ్యము? విశ్వాసానికి, నిరీక్షణకు సాదృశ్యము. ఎందుకు నిరీక్షణకు సాదృశ్యమో తెలుసా? 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టినాడు. ఇదే అధ్యాయంలో ఎవరు పుట్టారండి? ఇస్సాకు పుట్టినాడు. ఎందుకంటే 12వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, అబ్రహామా నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నీకు సంతానము ఇస్తానని ప్రభు చెప్పాడు. 25 ఏండ్ల తర్వాత అబ్రహాముకు పిల్లలు పుట్టారు. ఆయన ఒక్కడే ఏకైక కుమారుడు. ఎవరో తెలుసా? ఇస్సాకు. అప్పుడు అనుకున్నాడు అబ్రహాం, ప్రభువా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కావు. ఆమేన్. ఇదిగో తండ్రి, నిశ్చయముగా నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు కదా. ఇదిగో నా పిల్లలు ప్రభువా ఈ యొక్క చెట్టు వలె ఎదుగుదురుగాక, ఈ చెట్టు వలె అభివృద్ధి చెందుదురుగాక, ఈ చెట్టు వలె దీవించబడుదురుగాక, ఈ చెట్టు వలె నిస్సారమైన స్థలములో నాటబడిన, ఉప్పు స్థలములో నాటబడిన, నీరు లేకపోయినా వెట్ట కలిగిన ఏదైనప్పటికీ కూడా ఈ చెట్టు ఏ విధంగా అయితే ఎదుగుతుందో నా సంతానము ఆ విధంగా ఎదునుగా కానీ నిరీక్షణతో ఆ చెట్టును నాటెను. బైబిల్లో 3 రకాలైనటువంటి నాటుట నేను చెప్తాను. ఇర్మియా గ్రంథం 17:7 చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది చాలండి. ఒక చెట్టు ఎక్కడ నాటబడిందట? జలముల యొద్ద నాటబడిన చెట్టు. 3 అనుభవాలు చెప్పి నేను ముందుకెళ్తాను, ఓకేనా? ఒకటి ఎక్కడ నాటబడింది? జలముల యొద్ద నాటబడిన చెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ జలములు అను నీటి ఓరను నాటబడిన బిడ్డలముగా ఉండాలి. ఎప్పుడైతే జలములు అనగా వాక్యము దగ్గర నాటబడుతూ ఉంటామో మన చెట్టు, మన జీవితాలు, మన కుటుంబాలు ఏం చేయబడతాయి తెలుసా?
అభివృద్ధికరంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నీవు దేని మీద చేతేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదించటం మొదలు పెడతా ఉంటాడు. రెండవదిగా 92వ కీర్తన 13వ వచనము, 92వ కీర్తన 13వ వచనం చూడండి, గబగబ చదువుదాము. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో. ఆమేన్. రెండవ చెట్టు ఎక్కడ నాటబడింది? అమ్మ చెప్పాలి, వెనకాల నిద్రపోతున్నాకు అమ్మ నిద్రపోదు తెల్ల. మీ పాస్టర్ గారు నన్ను ఎంతో భారంగా పిలిపించినాడు ఇక్కడికి. ఆమేన్. ఒక మాట అయినా మీ జీవితంలో మేలు జరగాలని ఆమెను చెబుదాము గాక. ఆమేన్. ఒకటి ఎక్కడ నాటబడింది తల్లి? వెనకాల చెప్పిన వారు, వెనకాల ఉన్నవారు చెప్పాలి. ఎక్కడ నాటబడింది? జలముల యుద్ధ. రెండవది మందిరములో నాటబడాలి. అబ్రహాం ఏం నాటాడు? పిచ్చుల వృక్షం నాటాడు. నిరీక్షణతో కూడిన వృక్షం, విశ్వాసానికి సంబంధించిన వృక్షం, ఆశీర్వాదానికి సాదృశ్యకరమైన వృక్షం. ఆమేన్. నీవు కూడా జలములు అనగా వాక్యము దగ్గర నాటబడిన చెట్టుగా ఉండాలి. రెండవది ఎక్కడ నాటబడాలట? మందిరములో నాటబడాలి, బలంగా నాటబడాలి. దావీదు అంటాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అన్నాడు. ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరములో ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరములో నాటబెడతావో, విశ్వాసములో నాటబెడతావో, వాక్యములో నాటబెడతావో, ప్రియులరా, నీ జీవితం ఎలా అంటే యోసేపును ఆశీర్వదించినట్టుగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమెను చెబుదామా? ఆమెను చెబుదామా? నాటబడిన అనుభవం కలిగిన వారముగా ఉండాలి, పెరికివేయబడిన అనుభవంగా ఉండకూడదు. మీరు చూసారా, నర్సరీ ప్లాంటేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఇద్దరి తల ఊపుతున్నారు. ఎప్పుడైనా మీరు సమయం వస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఏమంటాం మనం తెలుగులో నర్సరీ ప్లాంటేషన్? ఇక్కడ భాషలో నర్సరీ ఈజీ. నర్సరీ ప్లాంటేషన్కి ఎప్పుడు వెళ్ళలేదా? ఓ అమ్మా, ఎందుకు నిద్రపోతున్నావు? నేను ఇంత పెద్ద మనిషిని ఎటున్నాగా నేను చూడు, నేను మీ మీద అలిగిపోవన్నా సంతోషంగా ఉండాలా? దానికి స్తోత్రం కలుగునుగా అక్క. ఐ నో యూ లవ్ మీ సో మచ్. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆమెన్. నర్సరీ ప్లాంటేషన్కి ఎప్పుడు వెళ్ళలేదా మీరు? మొక్కలు ఉంటాయి కదా, కొనుకొచ్చుకుంటారు కదమ్మా. ఆ మొక్కలు నర్సరీ ప్లాంటేషన్లో భూమిలో నాటుతారా, ఒక కవర్లో పెట్టి పెడతారా? చాలామంది విశ్వాసులు కవర్లో నాటబడిన విశ్వాసులుగా ఉంటారు. అలా ఉండకూడదు. భూమిలో నాటబడిన అనుభవం కావాలి. నర్సరీ ప్లాంటేషన్ ఎన్ని రోజులైనా సరే కవర్లను పెడతాడు, నీళ్ళు కొడతాడు, కవర్లో పెడతాడు, నీళ్ళు కొడతాడు. అది కరెక్ట్ కాదు, అది ఫలించబడదు, అది అభివృద్ధి చెందబడు. ఆ చెట్టు ఎదగబడదు. నువ్వు ఎదగబడాలి అంటే ఎక్కడికి రావాలి? భూమి అనే దేవుని మందిరములోనికి రావాలి. గుంత గోయి తవ్వాలి, లోపలికి దాన్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే వేరు లోపలికి తన్ని చెట్టు ఏమవుతా ఉంటుంది? ఎదుగుతుంది. ఎంతమంది నాటబడ్డారు దేవుని మందిరంలో? 1 2 3 ఒక్కొక్క మొక్క. మీరు ఏం చేస్తుంటారు తెలుసా? ఒకళ్ళని చూసి ఆమె లేపిందా లేదా ఇంకొకరు లేపుతారు. ఇది అన్యాయం అమ్మ, అది మరీ ఘోరం తల్లే. ఇప్పుడు అక్క పరలోకం పోతుంది, అక్కో నేను వస్తున్నానంటే దేవుడు రాణిస్తాడు అలాగా? మరేమది? అన్నీ తెలిసిన తర్వాత ఎట్లా? నీ విశ్వాసం నీకు తెలవాలి, నీ భక్తి నీకు తెలవాలి, నీ యథార్థత నీకు తెలవాలి. యోబు అంటాడు, యోబు గ్రంథంలో అంటాడు, యథార్థవంతులను ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడట. ఆమేన్. నువ్వు దేవుని మందిరంలో నాటబడిన అనుభవం రావాలి. కష్టాలు, కన్నీరు, వేదన, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, నీ మీద నిందలు పడుతూ ఉంటాయి. ఎవరికైనా వచ్చినాయి నిందలు? ఎవరికి రాలేదా? అబ్బాయి ఎంత మంచులమ్మ, నాకైతే చాలా వచ్చినాయి. మీరు అట్టనే చెప్పండి, ఇటనే చెప్పండి. మీరు అట్టనే చెప్పండి. అయితే ఆ చేతి అక్కడన్నా ఓటేయండి, లేకపోతే రెండుటి గుట్టినామనుకో ఎటు కాకుండా పోతుందమ్మో, చెల్తుంది. అది ఏమైతే ఫేక్ ఓట్ అయిపోతుంది. రెండుట్ల మీద పెట్టకూడదు. అర్థమైందా? వెచ్చగానైనాను అబ్బా మంచి ముద్ద వస్తున్నారు మీరందరూ. దేవునికి మహిమ కలుగు. మరి అన్నీ తెలిసినాక వచ్చి పెట్టాడు ఎలాగదు? కుదరదు. అర్థమైందా? యథార్థవంతులను దేవుడు చెప్పండి
త్రోసివేయడు, నాటబడాలి. కష్టాలు వచ్చినా ఏం చేయబడాలి? నాటబడాలి. కన్నీరు వచ్చినా ఏం చేయబడాలి? నాటబడాలి. అవమానం వచ్చినా ఏం చేయబడాలి? నాటబడాలి. ఆమేన్. ప్రార్థనలో నాటబడాలి. ఆమేన్. ఎలా నాటబడాలక? ఓ అక్కో, ఎలా నాటబడాలక చెప్పండి? ప్రార్థనలో నాటబడాలి. ఆమేన్. ప్రార్థన పర్వతపు పునాదులు కదిలించగలుగుతాయి. దానియేలు ప్రార్థన ఎన్ని దినములు ఉపవాస ప్రార్థన చేశాడు తెలుసా? 21 దినములు ఉపవాస ప్రార్థన చేశాడు. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే సాతానుకు అంత గట్టిగా భయమైపోతూ ఉంటుంది. ఈయన ప్రార్థన మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఇల్లంతా బాగా నిమ్మలంగా ఉంటుంది. మీరు గమనించండి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెట్టావో ఇంట్లో ఏమైతే తెలుసా? చెంబులు ఎగురుతూ ఉంటాయి. చెంబులు అంటే తెలుసా? నీళ్ళు తాగే చెంబులు కటుక్కుమని కింద పడుతుంది, గిన్నె కటుక్కుమని పోతుంది. చెప్పినట్టు ఇంట్లో పిల్లలు అని అంటారు. ఎక్కడో అక్కడ అన్నెసెసరీ గొడవలు వచ్చేస్తాయి. ఎక్కడికి? ఇంట్లోకి. ఎందుకు తెలుసా? సాతానుకు తెలుసు నువ్వు ఒక పోరాటం మొదలు పెట్టావని. ప్రార్థన చేయటం ఎవరికి ఇష్టం లేదు? సాతానుకి ఇష్టం లేదు. కాబట్టి వదిలిపెట్టకూడదు. తెసలోనిక పత్రికలో పౌలు గారు అంటారు, ఏమంటారు తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలా చేయాలంటమ్మా? ఎడతెగక ప్రార్థన చేయడంటే ఇప్పుడు కూర్చుంటే మొత్తం 24 గంటలు కూర్చోవడం అని కాదు. అక్కడ గుర్తుకొచ్చినప్పుడు అలా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆమేన్. త్రోవను నడిచినప్పుడు ప్రార్థన చేసి, కూర్చున్నప్పుడు, టైం దొరికినప్పుడు జబర్దస్తులు చూడొద్దు. చూస్తారా? ఇప్పుడు చూడండి, నేను ట్రైన్కి వస్తున్నామమ్మా, నేను సీట్ దొరకక నిద్ర పట్టక నేను గమ్మన అటు ఇటు వస్తుంటే ఒక ఆవిడ, ఆమె జనరల్ టికెట్ తీసుకుంది, కింద ఫ్లోర్లో కూర్చుంది, యూట్యూబ్ ఓపెన్ చేసింది, చెవులు గిల్లు అనేటట్టు పెడుతుంది. ఏంటిది సౌండ్? ఇది జబర్దస్త్. నేను ఇట్లనే చూశాను. ఏమమ్మా నీ టికెట్ చూపియాను. అదేంది సార్ అంటుంది. ఏంది కాదు, నువ్వు ఎక్కడ నీ టికెట్ ఏది? జనరల్ టికెట్. ఇందులోకి వచ్చి ఎంతమందిని ఇబ్బంది పెడతావు? గమన పెట్టేసి అని చెప్పాను. ఆ పక్కన వారు కూడా తిట్టేసేసారు. అర్థమైందా? ఈ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోగలగాలి. సమయం దొరికిందంటే ఏం చేయాలి తెలుసా? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయాలి. సంఘం గురించి ప్రార్థన చేయాలి, సేవకుల గురించి ప్రార్థన చేయాలి, గ్రామం గురించి ప్రార్థన చేయాలి, దేశం గురించి ప్రార్థన చేయాలి, నశించుతున్న చెప్పండి ఆత్మల గురించి ప్రార్థన చేయాలి. నాటబడిన అనుభవం. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే శోధనలు అంత వస్తున్నాయా? ఒక దినమన దేవుడు మంచి విజయాన్ని కలుగజేస్తాడు. యోసేపుకు శోధన రాలేవా? వచ్చినాయా? రాలేవా? అమ్మా, యోసేపు అంటే తెలుసు కదా, ఎవరున్నారు బైబిల్లో? యోసేపు. వచ్చినాయా? రాలేవా? వచ్చినాయి. వదిలిపెట్టాడు దర్శనం. మీకు కూడా దర్శనం వస్తుంది. ఏమొస్తుంది? నాకు మంచి దర్శనం వచ్చాడన్నా అన్న నెక్స్ట్ డేనే శోధన వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటావు, ప్రభా ఇది నీవిచ్చిన దర్శనం కాదు, ఎవరిచ్చారు? ఇది సాతానుడు. యోసేపు ఎప్పుడు అనుకోవాలా? సొంత అన్నదమ్ములే ఏం చేశారు తెలుసా? ఏం చేశారమ్మా? గట్టిగా వద్దన్నా దెబ్బ తాకుతుందని నోరు మీరా బాగా కొట్టి గోతిలో పడేసి ఎవరికి అమ్మేశారు? ఇస్మాయిలుడికి అమ్మేశారు. వాడుకున్నాడా? పోతీఫర్కి అమ్మేశాడు. పోతీఫర్ ఊరుకున్నాడా? ఇంట్లో ఏం చేపిస్తున్నాడు? ఎట్టి చాకరీ చేపిస్తూ ఉన్నాడు. దర్శనం ఉంది, దేవుడున్నాడు, నన్ను వదిలిపెట్టాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి స్థిరము కలిగి నాటబెడితే ప్రియులరా, మనుషులు విడిచిపెట్టవచ్చునేమో కానీ, అయిన వారు విడిచిపెట్టవచ్చునేమో కానీ, ఎవరైనా విడిచిపెట్టవచ్చునేమో కానీ, నా దేవుడు నిన్ను రక్షించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను విడువనే. పర్వతములు తొలగినా నా కృప నిన్ను మాత్రము చూడుము, నా అరిచేతుల మీద చెక్కియున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నేను చెక్కియున్నాడు. నీ సమస్యలు ఆయన ఎరుగును, నీ కష్టాలు ఆయన ఎరుగును. మరి ఏం చేయాలి? నాటబడిన అనుభవంలోనికి రావాలి. యేసయ్య 4 అనుభవాలు చెప్పినారు తెలుసామా? అమ్మా ఇలా ఆయన చెప్పాడు. ఎన్ని అనుభవాలు? 4. లాస్ట్ దాకా వస్తలేదు. ఎన్ని అనుభవాలు? అమ్మ గాడ్ బ్లెస్ యు తల్లే. దేవుడు మీ చేతుల్లో చేయను గాక. ఒకటి నేల త్రోవ పక్కన, ఇంకొకటి మంచినీళ్ళ లాస్ట్ మౌ, ఇంకొకటి ముళ్ళ పొద, ఇంకొకటి రాతి నేల, ఇంకొకటి
నువ్వు మంచి నెలగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విత్తబడుతున్న శ్రేష్టమైన మాటలు నీ హృదయంలో మంచి నెలగా విత్తబడాలి. ఆమేన్. మంచి నేలలో కూడా వేరియేషన్స్ వచ్చినాయి తెలుసా? వేరియేషన్స్ అంటే తెలుసా మీకు? మంచి నేలలో కూడా 3 రకాలైన ఫలాలు వచ్చినాయి. ఒకటి ఏంటిది? 30 అంతలు. రెండవది, మూడవది, 100 అంతలు ఫలించాలి నువ్వు. ఆమేన్. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టు ఏం చేయబడాలట? దీవించబడాలి. అధైర్యపడకో, జడియకో. అమ్మ వందనాలు తల్లి, మిమ్మల్ని చూడలేదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడలేదు. దేవునికి స్తోత్రం. అధైర్యపడకో, జడియకో. ఆమేన్. దేవుడిని ఏం చేశాడు తెలుసా? పేరు పెట్టి పిలుచుకున్నాడు. 3వది చూస్తే మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం 1వ కీర్తన చూడండి. 1వ కీర్తన మనం చూద్దాం. 1వ కీర్తన మనం చూసినట్లయితే, అమ్మా అతడు నీటి కాలువ యోరను, 3వ వచనం చదువుతుంది కదా తల్లి, నువ్వు చదువు తల్లి. అతడు నీటి కాలువ ఓరను నాటబడిన వాడై ఆకువాడక. అది మొదటి అనుభవం ఎక్కడ ఉండాలి? 2వ అనుభవము, 3వ అనుభవము పరిశుద్ధాత్మ ప్రవాహములో నాటబడాలి. స్తోత్రం చెబుదామా? ఆత్మదేవుడా నన్ను నింపు, నీ ఆత్మ ప్రవాహంలో నిన్ను నాటబడుదునుగాక. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు ప్రభువా. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపినప్పుడు చెప్పన శక్యము కాని ఆనందం నీలో వస్తుంది. నీ రూపురేఖలు మార్చబడతాయి. ఏమండి? నీ ఆలోచన తీరు మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సమస్తం కూడా ఒక ఆయన శృంగారమను దేవాలయపు గేటు దగ్గర కూర్చున్నాడు. ఎవరో తెలుసు? ఆయన కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు. పేతురు యోహానులు ఆ దేవాలయానికి వస్తూ ఉంటే, పేతురు యోహాను ఎక్కడికి వస్తున్నారు? దేవాలయానికి వస్తూ ఉంటే ఈ కుంటివాడు అయ్యా అయ్యా అని అంటున్నాడు. ఎవరి వైపు చూసి? పేతురు. ఏమైనా దొరుకుతుంది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ మెదక్ చర్చి దగ్గర కూడా వెళ్ళారా మీరు? మెదక్ చర్చి తెలియదు కదా? మెదక్ చర్చి దగ్గర మొత్తం వాళ్ళది బ్యాచే ఉంటుంది. బయట నిన్ను తిననివ్వరు, నీ చేతులు కదలనివ్వరు, ఏమంటా ఉంటారు. ఏంటిది? భిక్షం. అలాగే పేతుర్ని యోహాను అడుగుతూ ఉంటే పేతురు ఒక మాట అంటే తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి. ఆమేన్. వెంటనే వాడు దిగ్గున లేచి ఆమేన్ ఏం చేశాడు తెలుసా? గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరములోనికి వెళ్ళాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు గమనించండి ప్రియులారా, చెప్పన శక్యము కానంత ఆనందము నిన్ను కప్పుకుంటా ఉంటుంది. సంతోషం నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. దుఃఖాన్ని తుడిచివేస్తూ ఉంటుంది. బాధలు జ్ఞాపకం చేయదు. అది పరిశుద్ధాత్మ దేవుడు బాధల్ని ఏమాత్రం కూడా గుర్తు చేయకుండా రూపుమాపేస్తూ ఉంటాడు. నువ్వు నీటి ప్రవాహం అనగా పరిశుద్ధాత్మ ప్రవాహములో ఏం చేయబడాలి? నాటబడాలి. ఇటు 3 అనుభవంలో ప్రతి ఒక్క విశ్వాసి నాటబడినప్పుడు ఆ చెట్టు ఏమైతే తెలుసా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటేదట. దేవునికి స్తోత్రం. నువ్వు ఆకు వాడద్దు, చెప్పాలి, ఫలమిచ్చు చెట్టు వాళ్ళే. నూతన నిబంధనలో మార్కు స్వార్తలో ఒక చెట్టు ఉంది తెలుసా? అమ్మా చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అమ్మా అడుగుతాడమ్మా, నన్ను వెంబడించండి అమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా పాడతానే, మీరేమనుకో తిట్టుకోదే. చూస్తున్నాడమ్మా అమ్మా నువ్వు నిద్రపోయేది. చూస్తున్నారు కదా? ఒకరోజు నిన్ను లేపి ఏమి చేశావని అడుగుతాడమ్మా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇలానే చూస్తారు. హల్లెలూయా అంటే వాళ్ళకి ఏం అనుభవం ఉంటుంది తెలుసా? కళ్ళు తెరిచి నిద్రపోయే అనుభవం. చూసినట్ట చూస్తారన్నా, కానీ ఎలా ఉంటుంది తెలుసా? నువ్వా నేనా అన్నట్టుగా చూస్తూ ఉంటారు.
అడుగుతాడట అన్నీ. ఏమే మనల్ని ఏం చేశాడట? సమస్తం అడుగుతాడైనా. నీవు భారముతో కూర్చున్నావా, వేదనతో కూర్చున్నావా, కన్నీటితో కూర్చున్నావా, కష్టాలతో కూర్చున్నావా, హృదయమంతా నింపబడి భారముతో కూర్చున్నావా, నీ హృదయాన్ని ప్రభువు చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 13వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చేసి మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం, సామెతల గ్రంథము 13 లేకపోతే 15 చూద్దాం ఒకసారి. 15:11 అమ్మ, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. అమ్మో, దేవునికి స్తోత్రం. నరుల హృదయమును మరీ తేటగా ట్రాన్స్పరెంట్ అంటారు. తెలుసా ఏంటిది అది? ట్రాన్స్పరెంట్. తిరుగుతలేదు నోరు, ఒకసారి చెప్పండి. ట్రాన్స్పరెంట్ అంటే తెలుసా? తేటగా కనబడుతుంది అన్నమాట. నీ హృదయంలో బాధ పెట్టుకుని కూర్చున్నావా? సంతోషంతో ఉన్నావా? వేదనతో ఉన్నావా? అప్పులతో కూర్చున్నావా? అనారోగ్యంతో కూర్చున్నావా? అమ్మా, సరిగ్గా మార్కులు వస్తాయో రావని 10th క్లాస్ పిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఇంటర్మీడియట్ రాసిన పిల్లలు ఎవరన్నారా? అలాగ కూర్చున్నావా? ఒక మాట విను, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆమేన్. సమస్తము దేవుడు ఎరిగినవాడు. 30వ కీర్తన భాగం చూడండి. 30వ కీర్తన భాగం గబగబ 30వ కీర్తన భాగం మనం చూస్తే అక్కడ దేవుడు మనకొక మాట చెప్తూ వస్తున్నాడు. 30వ కీర్తన భాగము 33:14 అమ్మా ఒక్కరి చదవండి. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు, ఓకే ఇలా చెబుదాం. తానున్న నివాస స్థలములో నుండి లద్దగిరి బాప్టిస్టు సంఘములో ఈ దినం ఉపవాస కూడికకు చెప్పండి మీరే, కూర్చున్న వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడట? నేను ఎంత తెరిచినా నా కళ్ళు చిన్నగా ఉంటాయండి. అదేం అర్థం కాదు, అందుకే అద్దాలు పెట్టుకున్నాను. నేను ఎంత తెరిచినా చిన్ననే ఉంటాయి. దేవుడి కన్నులు యథార్థవంతులను బలపరచడానికంట యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి ఒక మాట, పక్కనున్న వాళ్ళకి ఒకసారి ట్యాప్ చేయండి. ఇలాగా మీరేం ఇసుకుపడద్దు, ఓకేనా? ఇలా ట్యాప్ చేయండి అమ్మా, దేవుళ్ళు వస్తాయి. దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దీవులకు ఎవరు వద్దారంటారండి? ఈ ఏరియాస్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వచ్చి ఈ చర్చలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు లేకపోతే లక్ష రూపాయలు ఇస్తాడు అనుకో, ముందే నేనే సార్ అంటావా లేదా? దేవుడు ఇస్తాడు నీకు. ఆమెను చెబుదామా? అబ్రహాం ఏం నాటాడు? పిచుల వృక్షము, నిరీక్షణకు విశ్వాసానికి సాదృశ్యం. నువ్వు కూడా నాటబడిన బిడ్డవుగా ఉండాలి. ఏమని చేశాడట అబ్రహాం? తర్వాత నిత్య దేవుని పేరట ప్రార్థన చేశాడు. దాన్ని ఏమంటారో తెలుసా? ఇబ్రులో చెప్తానే మీకు అర్థం కాకుండా ఎల్ ఒలామ్ అంటారు. నిత్య దేవుడు అనే మాటను అమ్మ ఇంగ్లీష్లో ఇబ్రులో ఏమంటారంటే ఎల్ ఒలామ్. చెప్పండి. ఎల్ అలాం కాదు, ఒలాం. ఎల్ ఒలాం అంటే అర్థం తెలుసా? నిత్య దేవుడు. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్ప ఉందో చూడండి. నేను సేవిస్తున్న దేవుడు, ఇదిగో పిచ్చుల వృక్షం నాటాను. ఆమేన్. 75 ఏళ్లకు నాకు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు. ఇదిగో పిచ్చుల వృక్షం నాటాను. ఎల్ ఒలాం దేవుని పేరట ప్రార్థన చేశాడట. అంటే అర్థమైంది తెలుసా? నా దేవుడు సంవత్సరాలు గడిచిన నా దేవుడు మారేవాడు కాదు. ఆమెను చెబుదామా? ఎన్ని సంవత్సరాలైనా సరే. ఏమండి, 75వ ఏటకు ప్రభు ఏమన్నాడు? నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. 80 సంవత్సరాలకి అయినాడా? 90కి ఓమా ఏడు చూస్తున్నావు? ఓ అమ్మా ఎటు చూస్తున్నావు తల్లి? 90కి అయినారా? ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసా? మన పితరుడైన అబ్రహాం. 90కి అయినారా? 90 చెప్పరేంటి ఇట్లా అంటున్నారు? 90కి అయినారా? 95, 99
అప్పుడు నువ్వు నేను ఉంటే ఏం దేవుడు అట, నీ గుడికి కంపగొట్ట, నీ గుడికి ఫెన్సింగ్ అయ్యా, నీ గుడి కొంతమంది ఊర్లో ఇట్లా తిట్టుకోడు తెలుసా, నీ గుడిలో మన్నుపోయా, నీ గుడిలే దుమ్ము ఏం తిట్టుకుంటారో. దేవుడు అన్నీ ఇని జవాబు ఇచ్చిననుకో అయిపోతాం మనం. అందుకే దేవుడు ఏమంటారు తెలుసా, ఆయన కోపము, ఆయన దయ, దేవుడికి స్తోత్రంగా, ఆయన దయ ఉన్నది కాబట్టి బ్రతికి పట్టగలుగుతున్నాం మనం. ఇప్పుడు నువ్వు అనే మాటలకు, నేను అనే మాటలకు, మనకున్న అవిశ్వాసానికి ఒకవేళ దేవుడు కన్నుర్ర చేస్తే మనం ఎక్కడుండే వాళ్ళం తెలుసా, అంతే పేడగట్టంటారా, పరదేశులము వచ్చేస్తుంది మనకి ఈ పాటది ఏందో కానీ గుణము. అప్పుడే పాడతారు, ఇది మళ్ళీ పాడతారండి, పాడ. ఓకే, అబ్రహాం ఏం చేశాడు, పిచ్చుల వృక్షాన్ని చెప్పండి ఏమని ప్రార్థన చేశాడు, నిత్య దేవుని పేరట. దాని ఇబ్రోలో ఏమన్నాడు, ఎల్ ఓలా అంటే నిత్య. ఇంకా దాన్ని తర్జుమలు చేస్తే నా దేవుడు మారని దేవుడు. ఆమెను చెబుదామా? ఇంకా ద్వితీయోపదేశ కాండము 33:27 చూడండి. ద్వితీయోపదేశ కాండం. అమ్మ బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? మరి నాకు చూపియని కాదు, మీరు తెరిచి చూడండి, దేవునితో మాట్లాడతాడు. చదవండి అమ్మా ద్వితీయోపదేశ అమ్మా 33:27. శాశ్వతుడైన దేవుడు అమ్మా నిత్యముగా నుండి బావులు నీ క్రింద. ఓకే, నేను చదవాను ఈ మాట. శాశ్వతుడైన, నా వెనకాల చెప్పాలి అందరు కూడా, శాశ్వతుడైన ఓ అమ్మా ప్రైజ్ లాడ్ ఇట్టింటండి అమ్మా, ఓకేనా? శాశ్వతుడు అంటే మరలా దాన్ని తర్జుమ చేస్తే నిత్యుడగు దేవుడు. ఆమెను చెబుదామా? నిత్యుడగు దేవునికి ఎందుకు ప్రార్థన చేశాడంటే, నిత్యుడగు దేవుడు ఏమైనట మనకు నివాస స్థలం. దాన్నే హెజ్కేల్ గ్రంథంలో ఏమంటో తెలుసా, యెహోవా షమ్మా. ఆమెను చెబుదామా? యెహోవా షమ్మా అంటే నేను దాగు స్థలమా. దేవుడు మనకేమైనట, దాగే స్థలం, మన నివాస స్థలమైన. అందుకనే 91వ కీర్తన అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడే. ఆమేన్. ఆయనే నా కోట, నా కొండ, నేను నమ్ముకొను. ఆమేన్. 1000 మంది నా పక్కన పడిన, 10,000 మంది నా ప్రక్కన, ఏ అపాయమునకు నేను భయపడను. రాత్రి వేళ కలుగు భయమునకైనను. నేను ఎంత అరిసినా చేసే పనులు చేస్తున్నారమ్మా, గ్యారంటీ చెప్తున్నాను. అంతే కదా? ఏం వెంబడిస్తున్నారంటే మామూలు కాదు. బాగా తాగిన వాళ్ళను అమ్మో, వాళ్ళైతే పురుషుతున్నారు. అవతల వాళ్ళు అయితే మేము కనబడతలేము, ఆయనకి మేము కనబడవు, ఆయన మాకు, మేం చేసేది ఎవరికి? దానికి స్తోత్రం. మీరు తాగిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా? బాగా తాగిన అన్న బాగున్నావంటే బాగున్నా అంటారు, చూసారా మీరు? రోడంతా కళ్ళని తెరుచుకుంటా అలా చూస్తూ ఉన్నారమ్మా. మీరందరు నన్ను మూస్తావా, బైబిల్ ముయ్యవా అన్నట్టుంది మీ కథ. నేను ముయ్యను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అంటాడు, నేను చావను. ఏమంటాడు దావీదు? చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాశ్వతుడైన దేవుడు అంటే ఇటర్నల్ టు ఇటర్నల్ గాడ్ అంటే నిత్యత్వం నుంచి ఎంతవరకు ఉన్నాడు? నిత్యత్వం. ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహాము ఆ నిరీక్షణతో నాటాడు. దేవునికి మహిమ కలుగును. యేసయ్య గ్రంథం ఇంకా చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను, నాకు సమయం అయిపోయింది కాబట్టి. చాలా ఉంది ప్రియులారా, నన్ను వదిలిపెట్టరు మీరు, అంతలా ఉన్నాయి. కానీ మరొకసారి నన్ను దేవుడు ఇక్కడ నడిపించాలంటే మిమ్మల్ని నేనేం చేయాలి? వదిలిపెట్టాల్సిందే. ఓకేనా? 40:28 ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా ఆమని చెబుదామా? ఎందుకు చెప్పారు చెప్పన్నా? ఇప్పుడు నేను ఎందుకు చెప్పారు చెప్పానా?
మీరు సిగ్గుపడకూడదు, నేను సీరియస్గా ఉన్నాను. ఎందుకు చెప్పానా నేను ముగిస్తానన్నాను కాబట్టి. ఎంత హుషారు వస్తుందో తెలుసా? బూస్ట్ ఈజ్ సచ్ ఇనఫ్. ఏంటంటే ఏమంటారు? ఏంటండి? ఎనర్జీ కదా. హల్లెలూయా ముగింపు అనేది విశ్వాసాల కంట ఏమిటో తెలుసా? స్తోత్రం 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 అంటారట. ఎందుకు? తొందరగా ముగిస్తుండే. మీరు హుషారు కావడానికి మేము ఏమంటాం తెలుసా? ముగిచ్చేస్తున్నాను అప్పుడప్పుడు మీరు నిద్రపోయేటోళ్ళు హైలైట్ అయిపోతూ ఉంటారు. ముగించు అబ్బాయి, అది కాదుగా, అది అస్సలే కాదు. నేను ముగించను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. భయపడవద్దు. ఆమేన్. దిగులు పడకుడి, జడియకుడి. మీతో ఉన్నవాడు వారి పక్షమున ఉన్నవాని కంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 28వ వచనం చూడండి అమ్మా. ఒక్కళ్ళు చదవండి. నన్ను కొట్టినట్టు చదువుతున్నారు మీరు అందరూ కూడా. ఒక్కలే చదవండి. ఒక్కలే. ఆగండి. ఒక్కలే చదవండి, ఓకేనా? ఎవరైనా సరే, పురుషుల్లోనైనా సరే, స్త్రీలోనైనా సరే. ఎందుకంటే బైబిల్ తీసుకురాని వారికి అర్థం కావాలి. ఇంకో మాట చెప్పనా? బైబిల్ చదువుతూ ఉంటే సగం మెసేజ్ మీరు చదివింది వాళ్ళకి వినబడితే వెళ్ళిపోవాలి. ఎబ్రోన్లో ఎప్పుడైనా సువార్త చెప్పినప్పుడు విన్నారా మీరు? ఎబ్రోన్ మీ ఏరియాకి ఎప్పుడు రాలేదా? వాళ్ళు పాట పెట్టుకొని పోతారు. పాట విని రక్షించబడిన వాళ్ళు 100 మంది ఉన్నారు. బాగా చెప్తారు సువార్త. వాళ్ళు వాక్యం చదువుతూనే హృదయానికి లోపల అత్తుకొని పోవాలి. అలాగుంటుంది. మీరు అలా తయారుగాక. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా? నేను మిమ్మల్ని బాధపరచలేదు తల్లి, మీరు ఏమనుకోదు, ఓకేనా? ఆ విధంగా చేస్తే ఇంకా సంఘం అభివృద్ధి చెందబడుతుంది. చదవండి, ఎవరైనా ఒక్కరు చదవండి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా. ఇక్కడ కూడా చెప్పండి ఏమొచ్చింది? ఓలాం. ప్రైజ్ ది లార్డ్. ఎబ్రిలో వాడు నిత్యుడగు దేవుడు. ఏమొస్తుందంటే చెప్పండి, నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన దేవుడు, నిత్యుడగు దేవుడు. ఆమేన్. సో ఇక్కడ ఇంతకుముందుకు నిత్యుడగు దేవుడు మనకు నీడగా ఉన్నాడు. ఇప్పుడు నిత్యుడగు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సొమ్మసిల్లని వాడు. ఆయనకెప్పుడు రెస్ట్ అక్కర్లేదు. నాకు బలం సరిపోతలేదు, నేను బలం పొందుకున్నాక నీకు హెల్ప్ చేస్తానని చెప్పే దేవుడు ఆయన. సొమ్మసిల్లడు. నెక్స్ట్ చదవమ్మా. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఎవరైనా నీచుడగు దేవుడు. ఆమేన్. సొమ్మసిల్లి కూర్చున్నావా? బాధతో కూర్చున్నావా? వేదనతో కూర్చున్నావా? ఫెయిల్ అయ్యి కూర్చున్నావా? పిల్లల అవతలరని బాధపడుతున్నావా? ఇంకెవరికైనా పిల్లలు కాని వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఉంటే చేతులు పైకెత్తండి అమ్మా, దేవుడు ఇస్తాడు. సిగ్గుపడద్దు. ఎవరేమనుకుంటే పర్లే, డజంట్ మ్యాటర్. But you know your situation. Be planted in the house of God. Be like a olive tree. ఒలీవ చెట్టు వలె నువ్వు ఉందువు గాక. దేవుడు రాహేలు గర్భము తెరిచినట్టుగా మీ గర్భము తెరుచును గాక. ఆమేన్. 15 సంవత్సరాలకు నా స్నేహితుడికి ఒకళ్ళకి పిల్లలు ఇచ్చారండి. ఎన్ని సంవత్సరాల తర్వాత? మీ పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? చెప్పరు. 17 సంవత్సరాల. టెన్షన్ పడకు, దేవుడు ఇస్తాడు. ఎక్కరించిన వాళ్ళందరూ కూడా అవమానపరచినట్టుగా చేస్తాడు. ఆమేన్. నమ్మకం మాత్రం ఉంచు. దేవాని మీద ఆధారపడుచున్నాను. డాక్టర్లు చెప్తారు నీకు అసాధ్యమే. డాక్టర్ ఏమంటారు? ఏమండి చారమ్మ సిగ్గుపడి ఏమన్నా తెలుసా? 21వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం ముగిచ్చేసాను. ముగిస్తా అంటే మీకు ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది కదా పాస్టర్ గారు. అబ్రహాము అతడు అబ్రహాము 100 ఏళ్ల వాడు. చదువుతలే. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నవ్వుదురనెను. మరియు
శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో? శారమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంది? యాక్చువల్గా ఇబ్రు చట్ట ప్రకారము పిల్లలకి చిన్నపిల్లలకి తల్లి పాలిస్తే భర్తలు దూరంగా ఉండాలి. శారమ్మకి చెప్పాలని ఆశపడుతుంది. ఎవరికి? మీరు ఇట్లున్నారే అని అర్థం కాదు. ఎవరికి చెప్పాలనుకుంటుంది? మీరు దగ్గరికి వచ్చినారు, చెప్పండి. అబ్రహాం చూడాలనుకుంటున్నాడు, నా పిల్లోడు పాలు తాగాలి, నా పిల్లోడు ఎదగాలి, నా పిల్లోడు అభివృద్ధి చెందాలి, ఆడుకుంటే కొంతమంది చిన్నపిల్లోడు లేచి అప్పుడప్పుడు నడిస్తే నా బంగారం, నా పట్టి, నా కాలాల పట్టి అంటారా అన్నారా? అబద్ధం ఆడకండి. వాడికి ఇక్కడ దాకా సీముడు గారిన అన్న సరే ఏమంటావు? అబ్బా అసలు ఎక్కడ తుడుపు తెలుసా? సీముడు ఎక్కడ తుడుచుకుంటుందామే? ఏముంది లేబిడ్డ అంటావాడు తెలుసా? ఆ శారం అంటుంది, ఏమంటుందో తెలుసా? నేను పాలు ఇస్సాకుకి ఇస్తున్నట్టుగా అబ్రహాముతో ఎవడు? అది విశ్వాసం అంటే. ఆమేన్. అట్టి విశ్వాసముతో నువ్వు కూడా వెలుదువుగాక. అబ్రహాం ఏం నాటాడు? అంత చెప్పినట్టు అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు ఉంది మీది కథ. అబ్రహాం ఏం నాటాడు? చెప్పండి తల్లి, ఏం నాటాడమ్మా? అమ్మ ఏం నాటాడు తల్లి? అబ్రహాము పిచ్చుల వృక్షం నాటాడు. ఏం నాటాడు? మనము కూడా అట్టి వృక్షముగా నాటబడదుముగాక. అబ్రహాం ఎవరి పేట ప్రార్థన చేశాడు? నిత్య దేవునిలో ప్రార్థన చేశాడు. అయ్యా నేను 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. ఆమేన్. కాలాలు మారినా నువ్వు మారలేదు ప్రభా. నా మనుషులు మారినా నువ్వు మారలేదు ప్రభా. నా పితరులు మారినా నువ్వు మారలేదు ప్రభా. అందరూ చీకొట్టినా నువ్వు నన్ను చీకొట్టలేదు ప్రభా. అందరూ దూషించినా నువ్వు నన్ను దూషించలేదు ప్రభా. అందరూ ఆచి అన్నా నువ్వు అనలేదు ప్రభా. నువ్వు ఆక్కున చేర్చుకున్నావు తండ్రి. గట్టిగా మనం చెబుదామా? మారని దేవుడు. ఆమేన్. రెండవది ఏంటిది? శాశ్వతుడైన దేవుడు. కష్టము, కన్నీరు, వేదన, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఆయన నీకు నీడగా నిన్ను ఆదుకునే దేవుడు. మూడవది సర్వశక్తి గల దేవుడు. ఆయన సొమ్మస్సులేని వాడు. అమ్మో వింటున్నావా తల్లి? ఆయన ఎలాంటి వాడు చెప్పాలి? ఎలాంటి వాడు? సొమ్మస్సులేని వాడు. సొమ్మస్సులుతున్నావా? నీకు బలం ఇచ్చేవాడు ఆయన. ఆమేన్ చెబుదామా? తలలు వచ్చి అందరు కళ్ళు మూసుకుందాం. తలలు వంచి అందరు కళ్ళు మూసుకుందాం. లెట్ us ask the Lord. అందరు కూడా ప్రభువుని అడగండి. ప్రభువుని అడుగుదాం. యేసు రాజానికి స్తోత్రం. నేను నాటబడాలి తండ్రి, నేను నాటబడాలి ప్రభా. నేను నాటబడిన అనుభవం నాకు రావాలి తండ్రి. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఎవ్రీబడి ఎవరు నోరు మూసుకోకూడదు. ఎవ్రీబడి ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అంటే నీ నోరు తెరిచి దేవుని ప్రార్థన చేయి. స్వస్థత కోరుచున్నావా? ఆరోగ్యం కావాలని ఆశపడుతున్నావా? పిల్లల కోసం ఎదురు చూస్తున్నావా? ఈ ప్రార్థన అబ్రహాము చేసిన ప్రార్థన నువ్వు చేయుదువుగాక. నిత్య దేవునిలో ప్రార్థన చేసాడు. అమ్మా దయచేసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రం. నీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఏకైక దేవుడు, మనం నమ్మిన దేవుడు, మన పితరుడైన అబ్రహాము దేవుడు తన జీవితంలో వాగ్దానం చేశాడు. అబ్రహాము ఎక్కడ సమస్యలు లేదు. వాగ్దానాన్ని ఎత్తుపట్టుకున్నాడు.
విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారమైన దేవుడు, నన్ను నమ్మిన దేవుడు అనుకున్నాడు. 100 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా గర్భఫలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడని అదే నిరీక్షణతో ఉన్నాడు అబ్రహాము. మన జీవితాలకు ఆధారమైన దేవుడు. నిరీక్షణ ఉంచుదాం ప్రభు సన్నిధానములోన, నిరీక్షణ ఉంచుదాం ప్రభు సన్నిధానములోన. దేవుని సన్నిధిలో ఎక్కడ నిరుత్సాహపడొద్దు, విశ్వాసము నుంచి తొలగిపోవద్దు. ప్రభు యొక్క సన్నిధానములను మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. నిత్యుడగు తండ్రి నామ పేరిట మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా సహాయం చేయండి. నా జీవితంలో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నవి, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. నీకు మాత్రమే చెప్పుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభా. నీ ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవుడే సహాయం చేయబోతున్నాడు. నిమిత్తమై సమస్యలతో ఉన్నవారి నిమిత్తమై, దేవుని సన్నిధిలో గర్భఫలము లేని వారి నిమిత్తమై, గర్భిణీ స్త్రీల కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. సంఘంలో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే ఆ ప్రభుని అంగీకరించలేదో వారందరూ కూడా నమ్మి బాప్తీసం పొంది రక్షించబడే రీతిగా ప్రార్థన చేద్దాం. రక్షించబడిన ప్రతి బిడ్డలో ఆత్మీయంగా ఎదగలేక బండ మీద పడినటువంటి విత్తనం వలె ఎదగలేకపోతున్నారు, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వలె ఎదగలేకపోతున్నారు. అటు వారందరి జీవితాల్లో మంచి నీళ్ళ విత్తబడిన విత్తనం వల్లే 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకునే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానములోన విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సమయం ఉన్న ప్రత్యేకముగా మనం అందరం కూడా మొదటిగా స్త్రీలు ఆసక్తి కలిగిన వారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం.